రైట్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో నాకున్న సంబంధాలు, అనుబంధాలు, స్నేహాలు, సన్నిహితాలు నేపథ్యంలో నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని ఆపారని చెప్పి నేను ప్రకటించడం జరిగింది. మేము సూటిగా ప్రశ్నించాం ప్రభుత్వాన్ని. దీని మీద మీరు ఇది అవునా కాదా, ఇది వాస్తవమా అవాస్తవమా, వాస్తవమైతే వాస్తవం చెప్పండి, అవాస్తవమైతే అవాస్తవం చెప్పండి, ఎప్పుడప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభిస్తారు అని. రెండింటికి కూడా సమాధానం రాలేదు. డొంక తిరుగుడుగా హరీష్ రావు గారు చెప్పారు, టీఆర్ఎస్ చెప్పిందని చెప్పారు. మేము చెప్పాం, టీఆర్ఎస్ ఏం చెప్పినప్పుడు కూడా దాన్ని మేము ఖండిస్తున్నాం. మంత్రి గారు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇగో ట్రిబ్యునల్ ఇగో ఈ ఆర్డర్ ఇచ్చింది, ఏవి ఫైన్ వేసింది, ఎస్ ఇచ్చింది, దానికి కూడా మేము ఏకీపిస్తున్నాం, కాదనలేదు. ఎందుకు ఇచ్చినప్పటికి కూడా మా ఇంట్రెస్ట్ రాయలసీమ ఎత్తిపోతల పథకాలు జరగాలని, ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల అనుగుణంగా దాన్ని ఖండించలేదంటే దానికి ఒత్తాసు పలికారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఆయన మాటల్లో కూడా మీరు చెప్పిన సమాధానం మేము చెప్పాం, మా రుణ సమాధానం మేము చెప్తామండి అంటే ఏంటి అర్థం? ఖండిస్తున్నారా మీరు? ముఖ్యమంత్రి చెప్పిన మాటని ఖండిస్తున్నారా? దాన్ని మీరు బలపరుస్తున్నారంటే దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు వచ్చే సమాధానం అంటే వాళ్ళు చెప్పిన సమాధానం చెప్తారట. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి రాయలసీమ గురించి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పరిచయం, వాళ్ళ పరిచయాలు, సన్నిహిత సంబంధాల ప్రకారం ఆ చెప్పిన మాటని వాస్తవం అని చెప్పి వీళ్ళు వచ్చి మాట్లాడే రీతిలో మాట్లాడారు. ఇది వీరికి రాష్ట్రం మీద ఉన్న శ్రద్ధ, ఇది రాయలసీమ ప్రజల మీద ఉన్న శ్రద్ధ, ఇది ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని చేస్తున్న అధికారంలో కూర్చొని చేస్తున్న మోసం. ఇది న్యాయమా చెప్పండి? ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా తాకట్టు పెట్టి ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు ఆలోచించమని కోరుతున్నాను. అది మొదటగా జరిగింది. ఎన్జిటి ఆర్డర్ ఇచ్చిన తర్వాత పనులు జరిగావా జరగలేదా, మేము దాని గురించి ప్రయత్నాలు చేస్తామా లేదా, మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ మీ ఏపీఎన్ అడుగుతున్న క్వశ్చన్కి చంద్రబాబు చెప్పిన ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిన మాటని మీరు అనుగుణంగా మీరు దాన్ని సమర్థిస్తున్నారా, అది చెప్పిన అబద్ధం చెప్తున్నా అడిగితే దాని సమాధానం చెప్పగలిగా ఏపీఎన్ గారు చెప్పండి. మీరు మీ పత్రిక దాన్ని సమర్థిస్తుందా? మీ పత్రిక కూడా దాన్ని సమర్థిస్తుందా చెప్పండి. మీ గవర్నమెంట్ మీ చెప్పొచ్చు కదా, అది ఏది మేము రేవంత్ రెడ్డి చెప్పిన మాట అబద్ధం చెప్పాలి కదా, లేదు వాస్తవం ఇది వద్దని చెప్పాలి కదా. అది ఎందుకు చెప్పట్లేదు? అది చెప్తే ఇది చెప్పు, అది చెప్తే ఇది చెప్పు, అది ఆ విషయం చెప్పండి. ఆ విషయం ఎందుకు చెప్పట్లేదు? ఆ విషయాన్ని ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు బలపరచట్లేదు? ఏంటి మీ వీక్నెస్ ఏంటి? మీ హరీష్ చెప్పిందని మేము ఖండిస్తున్నాం కాదు. హరీష్ చెప్పింది ఆయన తాలూకా రాజకీయ స్వాతంత్రం చెప్పిన మాట అయ్యి ఉండొచ్చు అని మేము చెప్తున్నాం కదా. మీరు చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? మీరు ఎందుకు చెప్పట్లేదు? చెప్పండి. మీరు సభాసాక్షి చెప్తున్నాం కదా. మీరు ఇలాంటి తొందర ఈ రాష్ట్రాన్ని దయచేసి అయిపోయింది కదా, మీకు దయచేసి మీకు మనం చేస్తాను. ఈ రాష్ట్ర ప్రయోజనాలు మన ముఖ్యం తప్ప వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత పరిచయాలు మన ముఖ్యం కాదు. మాకు అందరితో పరిచయాలు ఉన్నాయి, ఆ ప్రజలతో ఎంతో అనుబంధం ఉంది. అది అనుబంధం వరకే. ఇవాళ రాష్ట్రం అయిన తర్వాత మన తాలూకా ప్రయోజనాలు, మన తాలూకా ఇవి మనకు ముఖ్యం. ఆ రైతుగా ఈరోజు ప్రజలు మనం ఎన్నుకున్న ప్రజలకి మనం సమాధానం చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే, మేము హౌస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఆ దేవదేవుడు అందరికీ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎలువెలుపుగా ఉన్న వెంకటేశ్వర స్వామి తన ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన తాలూకా స్వార్థం కోసం, ఆయన ధనార్జన కోసం హెరిటేజ్ అనే సంస్థను వెనకన పెట్టి ముందొచ్చి హిందాపూరు లేకపోతే
ఎవరిది ఇంకో డైరీ వైష్ణవి సంఘం అండ్ డైరీలు ముందు పెట్టి దోపిడీ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేశారో దాని మీద చర్చ జరగాలని మీకు కోరాం, అడిగాం. చర్చకు వచ్చి వారు ఈ రోజు సమయం ఇచ్చారు. మేము ఆ రోజు చెప్పాం, ఏ రోజైనా పర్వాలేదని చెప్పాం. ఆ రోజు బీఎస్సీ మీటింగ్లో చర్చించడానికి సమయం ఇచ్చారు. మీరైతే మా స్పీకర్గా వచ్చి మా సభ్యుని వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇస్తే వాళ్ళు వచ్చి కాదు క్వశ్చన్ అవ్వాలని ముందు గొడవ పెట్టారు. అయిపోయిన తర్వాత ఎక్కడైనా చరిత్రలో శాసనసభ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందంటే ఒకసారి డీమ్డ్ అయిపోయిన తర్వాత ఆ రెండోది వచ్చి మేము వచ్చి స్టేట్మెంట్